నమస్తే అండి. నేను డాక్టర్ సౌమ్య అక్కినేని ఫర్టిలిటీ సెంటర్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను, ఫర్టిలిటీ కన్సల్టెంట్గా. సో ఈ మధ్య కాలంలో పీసీఓఎస్ని ఎట్లా కామన్గా చూస్తున్నామో మనం ఇంకొక ఎంటిటీని చూస్తున్నది ఏంటి అంటే పోర్ ఓవేరియన్ రిజర్వ్. అంటే మనకి ఉండవలసిన దానికన్నా ఎగ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో ఆ తగ్గిపోవటం కూడా ఇప్పుడు నార్మల్గా మనకి మెనోపాజ్ వచ్చేసి అబౌవ్ 40 years మెనోపాజ్ అయితే కనుక ఇట్ ఈస్ నార్మల్ కదా. సో పోర్ ఓవేరియన్ రిజర్వ్ అంటే ఏంటి అంటే బై 35 కానీ 35 to 40 మధ్యలో కానీ ఉండవలసిన దానికన్నా తక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటే కనుక మనం దాన్ని పోర్ ఓవేరియన్ రిజర్వ్ అంటాం. సో అసలు ఎన్ని ఎగ్స్ ఉండాలి, నార్మల్గా ఎన్ని ఎగ్స్ ఉండాలి ఒక విమెన్లో ఎప్పుడు నార్మల్ అంటాము. సో 2 ఓవరీస్లో కలుపుకొని అట్లీస్ట్ మినిమం ఆఫ్ 6 eggs ఉంటే కనుక అప్పుడు మనం నార్మల్ అనుకుంటాము. 6 కన్నా తక్కువ ఉంటే కనుక అప్పుడు బార్డర్ లైన్ ఓవేరియన్ రిజర్వ్ అని అంటాం. 5 to 6 అయితే బార్డర్ లైన్ ఓవేరియన్ రిజర్వ్ అనుకోవచ్చు. దానికన్నా తక్కువ ఉన్నాయి అంటే కనుక అప్పుడు పోర్ ఓవేరియన్ రిజర్వ్ కానీ ఆర్ డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటారు. అంటే మనకి ఉండాల్సిన దానికన్నా తక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నప్పుడు దాన్ని పోర్ ఓవేరియన్ రిజర్వ్ అని అంటాం. సో ఇది ఎవరెవరికి రావచ్చు అనేది క్వశ్చన్ ఉంటుంది నెక్స్ట్. సో ఎవరికి రావచ్చు అంటే ఇది ఎవరికైనా ఉండొచ్చు. సో దీనిలో మనకి ఎందుకు వస్తుంది ప్రాసెస్ అంటే ఒక్కొక్కసారి ఇదే పోర్ ఓవేరియన్ రిజర్వ్ కండిషన్ మనము ఒక 22 years వాళ్ళకి చూస్తాము, 30 yearsకి చూస్తాము, 35 yearsలో చూస్తాము. సో దీనిలో ఏజ్ లిమిట్ అనేది లేదు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి, దేనివల్ల వస్తుంది. సో నార్మల్గా మనకి సెల్ అపాప్టోసిస్ అంటే సెల్ చచ్చిపోవటము అనేది జరుగుతూ ఉంటుంది బాడీలో, మన రెగ్యులర్ ప్రాసెస్ అది. సో అది ఒక్కొక్కసారి కొంతమందికి ఉండవలసిన దానికన్నా ఫాస్టర్ రేట్లో ఉంటుంది. సో అట్లా ఉండటం వల్ల ఈ సెల్స్ మనకి ఎగ్స్ అనేవి నంబర్ తగ్గిపోవచ్చు. సో దానికి ఈ ప్రాసెస్ని ఆపటానికి మనం ఏమైనా చేయొచ్చా అంటే మనం పెద్దగా చేసేది ఏమి ఉండదండి. సో ఏంటి అంటే మనకి ఉన్న ఎగ్స్లో మనం ఎంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటామో అది అక్కడితో అయిపోతుంది. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చాలామంది ఏం చేస్తున్నాము అంటే చూస్తున్నాము అంటే మన కెరియర్ రీజన్స్ కానివ్వండి, పర్సనల్ వేరే రీజన్స్ గురించే కానివ్వండి, వీఆర్ డిలేయింగ్ ఆర్ ప్రెగ్నెన్సీస్ అ లిటిల్. సో ఆ ప్రెగ్నెన్సీ డిలేస్ ఒకవేళ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ప్లాన్, మీ రీజన్ ఏదైనా అవనివ్వండి, ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి AMH అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ అనేది ఒక హార్మోనల్ టెస్ట్ ఉంటుంది. ఈ హార్మోన్ మనం టెస్ట్ చేసుకోవటానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డే ఏ డే ఆఫ్ సైకిల్ అయినా మీరు చేసుకోవచ్చు. అట్లాగే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ పీరియడ్ వచ్చింది, రాలేదు, లేట్ అయింది, ఎర్లీగా వచ్చింది, దాంతో మనకి సంబంధం ఉండదు. అట్లాగే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డే అంటే మార్నింగ్ చేస్తున్నామా, మధ్యాహ్నం ఇస్తున్నామా, డిన్నర్ తర్వాత ఇస్తున్నామా అనేది కూడా దీనికి సంబంధం ఉండదు. అండ్ ఏ డే ఆఫ్ సైకిల్లో ఇస్తున్నాము, ఎర్లీగా ఇస్తున్నామా, లేట్గా ఇస్తున్నామా అనేది కూడా సంబంధం ఉండదు. సో మీరు ప్లాన్ చేసుకునే ఉద్దేశం ఉంటే కనుక ఒక్కసారి అందరూ యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ వాల్యూ నార్మల్గా ఉంటే, లేదంటే ఆ వాల్యూని బట్టి మనకి ఎంత టైం ఉంది, ఒకవేళ ఎక్కువ టైం లేదు అని అనుకుంటే మనం అప్పుడు ఎగ్స్ని ఏమన్నా ఫ్రీజ్ చేసుకునే ఆప్షన్ పెట్టుకుంటే మనకి మన ఎగ్తోనే ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనం ఎగ్ ప్రిజర్వేషన్ గురించి ఆలోచించుకోవటానికైనా, లేదంటే ఓకే మనకి ఇంత టైం ఉందా లేదా, లేదు మనం వెయిట్ చేయొచ్చు అని తెలుసుకోవటానికి యాంటీ ములేరియన్ హార్మోన్ బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకుంటాం మంచిది మనం. సో యూజువల్గా మనం ఈ పోర్ ఓవేరియన్ రిజర్వ్ ఉంటే ఏం చేయాలి, సో నెక్స్ట్ ఎట్లా, లేదంటే మనకి ఉందని మనకి డౌట్ ఎట్లా వస్తుంది అని మీకు తెలుసుకోవాలి అంటే, సో నార్మల్గా మనకి పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి అంటే మెనార్కీ అంటాం. సో అప్పటి నుంచి సైకిల్స్ అంతా నార్మల్గా వస్తున్నాయి, రెగ్యులర్గా వస్తున్నాయి, మనకి బ్లీడింగ్ కూడా నార్మల్గా అవుతుంది. అంటే నార్మల్ బ్లీడింగ్ అంటే 3 to 5 days ఇస్ నార్మల్ బ్లీడింగ్ అనమాట. సో అట్లా అవుతుంది. బట్ సడన్గా లాస్ట్ 1 year నుంచి, లేదంటే లాస్ట్ 6 months నుంచి మనకి ఈ బ్లీడింగ్ ప్యాటర్న్ అనేది మారింది. సో పీరియడ్ సైకిల్స్ తొందరగా రావడం కానీ, అంటే ఎవ్రీ 15-20 daysకి సైకిల్ వచ్చేయటము, లేదు అంటే
పీరియడ్స్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువగా కాకపోవడము, ఓన్లీ లైక్ వన్ డే బాగా బ్లీడ్ అవుతుంది, సెకండ్ డే ఓన్లీ కొంచెం కొంచెం స్పాట్ కనబడుతుంది, థర్డ్ డేకి పీరియడ్ ఆగిపోతుంది. సో అట్లా పీరియడ్లో మనకి బ్లీడింగ్లో ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ, సో అప్పుడు మనం ఒకసారి మనకి ఏదన్నా ఇట్లా ఎగ్స్ తగ్గిపోవడం వల్ల ఇట్లా అవుతుందా అనేది మనం చూసుకోవాలి. సో ఇంకొక కంప్లైంట్ మనకి నార్మల్గా వచ్చేది ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ, పిల్లలు కలగట్లేదని. సో ఎగ్స్ అనేవి మనకి నంబర్ తగ్గిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా దాని క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో క్వాలిటీ తగ్గినప్పుడు మనకి ప్రెగ్నెన్సీస్ రావడానికి కూడా కష్టంగా ఉంటుంది. సో అట్లాంటి టైంలో మనం ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల మనకి ప్రెగ్నెన్సీస్ అనేవి మన ఎగ్స్తోనే మనకి ప్రెగ్నెన్సీస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం తీసుకునే ఫుడ్స్ వల్ల ఏమన్నా అవుతుందా అంటే యూజువల్గా మనం అన్నిటికీ చెప్పే ఫుడ్సే చెప్తామండి. ఫ్రైడ్ ఫుడ్స్ కానీ లేదంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఎక్కువ తీసుకోకూడదు. ఆర్గానిక్ ఫుడ్స్, వెజిటబుల్స్ ఇట్లాంటివి మనం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సో ఇది మనకి పూర్ ఓవేరియన్ రిజర్వ్ అంటే గుడ్లు తగ్గిపోవడం గురించి మనం తెలుసుకోవాల్సింది. ఫర్దర్గా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు మా హాస్పిటల్లో కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.